హాయ్ ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో ఇన్స్టంటేనియస్ సెంటర్స్ కాన్సెప్ట్ చూసాం. ఐ సెంటర్ ఒక లింకేజ్కి ఐ సెంటర్స్ ఎలా లొకేట్ చేయాలో చూసాం కదా. ఇప్పుడు ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఐ సెంటర్ కాన్సెప్ట్తో యాంగులర్ వెలాసిటీ ఆఫ్ డిఫరెంట్ లింక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఇందులో చూద్దాం. లాస్ట్ టైం తీసుకున్న డయాగ్రామ్ ఇది. లింక్ 1, లింక్ 2, లింక్ 3, లింక్ 4. ఇది 4 బార్ మెకానిజం. ఇప్పుడు ఈ మెకానిజంలో ఒమేగా 2 ఇచ్చారు మనకి. ఒమేగా 2 అంటే యాంగులర్ వెలాసిటీ ఆఫ్ లింక్ 2 10 రేడియన్ పర్ సెకండ్ ఇచ్చారు. ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఒమేగా 3 అండ్ ఒమేగా 4. యాంగులర్ వెలాసిటీ ఆఫ్ లింక్ 3, యాంగులర్ వెలాసిటీ ఆఫ్ లింక్ 4. ఇక్కడ ఉన్న డైమెన్షన్స్ అన్నీ కూడా రఫ్గా తీసుకున్న డైమెన్షన్స్, అంటే ఆర్బిటరీగా తీసుకున్నవి. సో జస్ట్ ప్రొసీజర్ కోసం అనమాట, ప్రొసీజర్ పర్పస్ కోసం. ఇప్పుడు ఈ లింక్ 3 యాంగులర్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే హింట్ ఏంటంటే ఒక నోను ఒక అన్నోన్ డేటా తీసుకోవాలి మనం. నోన్ డేటా అంటే ఒమేగా 2 10 రేడియన్ పర్ సెకండ్, అన్నోను ఒమేగా 3 మనం ఫైండ్ అవుట్ చేయాలి. 2కి 3కి కామన్ ఐ సెంటర్ ఏంటంటే 2, 3. ఇప్పుడు ఈ 2, 3 అనే పాయింట్ని తీసుకుని 2, 3 అనే పాయింట్ 2కి 3కి కామన్గా ఉంది. మీరు 2, 3ని 2 మీద ఉందని తీసుకున్నా, ఈ 2, 3 అనే పాయింట్ 3 మీద ఉందని తీసుకున్నా, ఈ ఇన్స్టెంట్లో ఈ పాయింట్కి ఒకే వెలాసిటీ ఉంటుంది. అదే ఈ మొత్తం సొల్యూషన్కి బేస్ కాన్సెప్ట్. ఈ పాయింట్ని మీరు 2 మీద ఉందని ఒకసారి తీసుకుని 3 మీద ఉందని ఒకసారి తీసుకుంటారు. ఎలా తీసుకున్నా ఈ పాయింట్కి ఉన్న వెలాసిటీ అనేది మారదు. వెలాసిటీ అంటే యాంగులర్ వెలాసిటీ కాదు, ఇక్కడ లీనియర్ వెలాసిటీ ఆఫ్ ఈ పాయింట్ బి చేంజ్ అవ్వదు. ఇప్పుడు ఈ 2, 3ని నేను ఒకసారి 2 మీద ఉందని తీసుకుంటాను. ఎప్పుడు తీసుకున్నా మీరు ఒక పాయింట్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ లింక్ యొక్క ఫిక్స్డ్ ఐ సెంటర్ రిఫరెన్స్తో మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ సరిగా అబ్జర్వ్ చేయండి. టేక్ ఏ కామన్ ఐ సెంటర్ దట్ కనెక్ట్స్ నోన్ అండ్ అన్నోన్ డేటా. నాకు ఒమేగా 3 కావాలి కాబట్టి 2, 3 అనే పాయింట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే నాకు వెలాసిటీ ఆఫ్ 2, 3 ఫైండ్ అవుట్ చేయాలి. వెలాసిటీ ఆఫ్ 2, 3 ట్రీటింగ్ 2, 3 ఈజ్ ఆన్ లింక్ 2. దీనికి అర్థం ఏంటంటే 2, 3 అనే పాయింట్ లింక్ 2కి చివరి ఉంది కదా, సో లింక్ 2 మీద ఉందని తీసుకున్నాను. నాకు ఒమేగా V23 వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు R ఇంటూ ఒమేగా మామూలుగా. కానీ ఈ ఐ సెంటర్ కాన్సెప్ట్లో ఏంటంటే ఏ ఐ సెంటర్కి అయితే ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారో ఆ ఐ సెంటర్ నుండి ఏ లింక్ మీద అయితే తీసుకుంటున్నారో ఆ లింక్ యొక్క ఫిక్స్డ్ ఐ సెంటర్ వరకు డిస్టెన్స్ తీసుకోవాలి. సో V23 ఈజ్ ఈక్వల్స్ టు లింక్ 2 మీద ఉందనుకున్నాం కదా మనం. సో ఒమేగా 2 ఇంటూ 2, 3 నుంచి 1, 2కి 1, 2 అనేది ఏంటంటే లింక్ 2 యొక్క ఫిక్స్డ్ ఐ సెంటర్ ఇది. సో 2, 3 నుంచి 1, 2కి డిస్టెన్స్ ఎంత? 20 సెంటీమీటర్స్. ఒమేగా 2. సో ఒమేగా 2 ఇంటూ 20 సెంటీమీటర్స్. సో వెలాసిటీ 2, 3 ఈజ్ ఈక్వల్స్ టు 10 into 20 200 సెంటీమీటర్ పర్ సెకండ్. ఇది ఒకటి. అంటే మీరు V23ని లింక్ 2 మీద ఉందని తీసుకున్నప్పుడు దాని వెలాసిటీ 200 సెంటీమీటర్ పర్ సెకండ్. ఈ 2, 3 మీద కూడా ఉంది కదా. సో ఇప్పుడు 3 మీద ఉందని తీసుకోండి. అంటే ఇప్పుడు ఈ లింక్ 3కి ఇక్కడ ఉందని తీసుకోండి. ఇప్పుడు నేను ఈ V23ని మళ్ళీ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు కూడా 200 సెంటీమీటర్ పర్ సెకండ్ రావాలి. ఇప్పుడు నేను ఈ 2, 3ని 3 మీద ఉందని తీసుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు ఎలా రాయాలంటే V23 ఈజ్ ఈక్వల్స్ టు లింక్ 3 కాబట్టి లింక్ 3 యొక్క యాంగులర్ వెలాసిటీ మల్టిప్లై 2, 3 మైనస్ 1, 3. 1, 3 ఎందుకు తీసుకున్నాం అంటే లింక్ 3 మీద ఉందని తీసుకున్నాం. ఎప్పుడు కూడా ఫిక్స్డ్ ఐ సెంటర్ వరకు ఆ డిస్టెన్స్ మెజర్ చేయాలి. 1, 3 ఇక్కడ ఉంది. ఎందుకంటే ఈ ఇన్స్టెంట్లో ఈ లింక్ మొత్తం కూడా అబౌట్ ఈ పాయింట్తో రొటేట్ అవుతుంది. అది మనం లాస్ట్ వీడియోలో చూసాం ఒకసారి. ఇప్పుడు ఈ 2, 3 నుంచి 1, 3కి డిస్టెన్స్ 30 సెంటీమీటర్స్. సో V23 ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా 3 ఇంటూ 30. సో 30 ఇంటూ ఒమేగా 3. సో 1, 2 ఈ రెండు ఒకటే. ఎందుకంటే 2, 3 అనే పాయింట్కి మీరు ఏ లింక్ మీద తీసుకున్నా లీనియర్ వెలాసిటీ ఒకటే ఉంటుంది. సో ఈక్వేట్ చేయండి 1 and 2ని. సో 200 ఈక్వల్స్ టు 30 ఇంటూ ఒమేగా 3. సో ఒమేగా 3 ఈక్వల్ టు 20/3 రేడియన్ పర్ సెకండ్. సిమిలర్లీ ఒమేగా 4 ఫైండ్ అవుట్ చేయాలి మనకు ఇప్పుడు ఒమేగా 2 తెలుసు, ఒమేగా 3 తెలుసు. మీరు 3, 4 తీసుకున్న ఆన్సర్ వచ్చింది, 2, 4 తీసుకున్న ఆన్సర్ వచ్చింది. ఇక్కడ నేను డేటాని ఆర్డరీగా తీసుకున్నాను. సో నేను ఇక్కడ ఒమేగా 4 ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే 2, 4 తీసుకున్నాను. ఎందుకంటే 2 అనే డేటా నాకు తెలుసు, 4 అనేది అన్నోన్. ఒక నోను ఒక అన్నోను. 2, 4 అనే పాయింట్, ఓకే 2, 4 అనే పాయింట్ ఇక్కడ ఉంది. ఈ 2, 4 అనే పాయింట్
లింక్ 2 మీద ఉందని ఒకసారి తీసుకోవాలి, అంటే అది ఒక ఇమాజిన్ చేసుకోవాలన్నమాట. మనకు వచ్చే డౌట్ ఏంటంటే లింక్ 2 ఏమో ఇక్కడ ఉంది, 2,4 ఏమో ఈ పాయింట్ ఇక్కడ ఉంది, అసలు ఈ పాయింట్ ఈ లింక్ మీద ఎలా ఉందని ఇమాజిన్ చేసుకోవాలనేది డౌట్ వస్తుంది. మీరు ఇమాజినరీ ఈ లింక్ 2ని ఎక్స్టెండ్ చేయండి ఇమాజినరీగా ఇలా. ఇదంతా లింక్ 2 అనుకోండి. అప్పుడు ఈ పాయింట్ అనేది ఈ లింక్ మీద ఉందని జస్ట్ ఇమాజిన్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నప్పుడు లింక్ 2,4 ఐ సెంటర్ 2,4 లింక్ 2కి ఫిక్స్డ్ ఐ సెంటర్ 1,2 ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ 10 సెంటీమీటర్స్ ఉన్నాయి. ఇది ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ 2,4 ఈజ్ ఈక్వల్స్ టు లింక్ 2 మీద ఉందనుకున్నాం కాబట్టి ω2 తీసుకోవాలి. సో ω2 ఇంటూ ఐ సెంటర్ 2,4కి మనం వెలాసిటీ ఫైండ్ అవుట్ చేస్తాం. అక్కడి నుంచి 2 యొక్క లింక్ 2 యొక్క ఫిక్స్డ్ ఐ సెంటర్ 1,2 ఆ రెండింటికి మధ్య డిస్టెన్స్ని మనం తీసుకోవాలి. సో ω2 ఆల్రెడీ తెలుసు మనకి 10, ఈ రెండింటికి మధ్య ఉన్న డిస్టెన్స్ చూడండి ఒకసారి ఇక్కడ 2,4కి 1,2కి మధ్య 10 సెంటీమీటర్ ఉంది. సో 10 ఇంటూ 10 100 సెంటీమీటర్ పర్ సెకండ్. ఇప్పుడు నెక్స్ట్ మనకు అన్నోన్ డేటా ω4 కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలంటే సేమ్ పాయింట్, ఈ పాయింట్ని లింక్ 4 మీద ఉందని తీసుకోవాలి. సేమ్ డౌట్ మళ్ళీ మీకు రావచ్చు, లింక్ 4 ఏమో ఇక్కడ ఉంది, పాయింట్ వచ్చి బయట ఉంది లింక్కి. ఈ పాయింట్ ఈ లింక్ మీద ఎలా ఉందనేది మళ్ళీ సేమ్ మీరు జూమ్ చేసుకోవాలి. ఎలా అంటే ఈ లింక్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేయండి ఇలా. ఇప్పుడు నేను ఇక్కడ డ్రా చేసినంత ఒక లింక్ అనుకోండి, ఇలా ఇదంతా ఒక లింక్ అనుకోండి. అప్పుడు ఈ లింక్ మీదకి ఇమాజినరీగా ఈ పాయింట్ కూడా వస్తుంది, ఈ పాయింట్. ఇప్పుడు ఈ లింక్ మీద ఈ పాయింట్ ఉందనుకుని ఈ పాయింట్ నుంచి 4th లింక్ యొక్క ఫిక్స్డ్ ఐ సెంటర్ 1,4 ఇక్కడ ఉంది. అది ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ ఎంత 10 + 30 40 సెంటీమీటర్స్ ఉంది. సో ఇదంతా మనం డిస్టెన్స్ కింద తీసుకోవాలి, అంటే R⍵లో R కింద ఇది మనకి యూజ్ అవుతుంది అనమాట. చూడండి ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ 2,4 ఈజ్ ఈక్వల్స్ టు ω4 ఇంటూ డిస్టెన్స్ బిట్వీన్ 2,4 అండ్ 1,4 ఎంతంటే 10 + 30 40. సో ఇక్కడ 40 ఇంటూ ω4 వచ్చింది. ఈక్వేషన్ నెంబర్ 3 ఈక్వేషన్ నెంబర్ 4 రెండు ఈక్వేట్ చేయండి, ఎందుకంటే ఒక పాయింట్కి ఏ లింక్ మీద తీసుకున్నా ఒక ఇన్స్టెంట్లో ఒకే వెలాసిటీ ఉండాలి. సో ఆ కాన్సెప్ట్ ద్వారా ఈ రెండు ఈక్వేట్ చేస్తే మీకు 100 ఈజ్ ఈక్వల్స్ టు 40 ω4 ఈక్వల్స్ టు 5/2 రేడియన్ పర్ సెకండ్. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ గేట్లో చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఐ సెంటర్ ద్వారా ఈజీగా సాల్వ్ చేయొచ్చు, కొన్ని ఏమో రిలేటివ్ వెలాసిటీ కాన్సెప్ట్తో సాల్వ్ చేయొచ్చు. సో ఐ సెంటర్ కాన్సెప్ట్ని ఒకసారి మళ్ళీ వినండి, ఈ వీడియో చాలా ఇంపార్టెంట్, మీకు చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి.